విశాఖ స్టీల్ ప్లాంట్ గతంలో వాట్స్ పార్టీగా ఎంత 30 మంది ఎంపీలు అందరూ కలిపి ఎందుకు మీరు ప్రైవేట్ గనులు మీరు తీసుకురావట్లా? జిందాల్ స్టీల్ ప్లాంట్ కే ప్రైవేట్ మైన్స్ ఉన్నాయే, మీరు ఎందుకు తీసుకురాలేకపోయారు? గనులు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఈ రోజున వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా చెప్తున్నాను ఈ సభాముఖంగా, కార్మిక సంఘాల నాయకులకి, నేను చిత్తశుద్ధిగా ఉన్నా, మీరు చిత్తశుద్ధిగా ఉన్నారా లేదా మీరు పెట్టుకోండి. మీరు నిలబడతారంటే చెప్పండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. కానీ మీరు నిలబడాలి. మమ్మల్ని బావిలోకి నెట్టేసి మీరే తీసుకురంటే మేము చేయమమ్మా. మీరు కూడా రావాలి బయటికి. కడుపు కావాల్సింది మీకా నాకా? నేను బాధ్యత వహిస్తే దెబ్బలు తింటా మీకోసం, జైలుకి వెళ్తా. లేకపోతే ఎవరండి కేంద్రం? మనం పన్నులు కడితే ఉన్నటువంటి కేంద్రం ఇది, మనం ఓట్లు వేస్తే ఉన్నటువంటి కేంద్రం ఇది. రాష్ట్రం వేరు కేంద్రం వేరు కాదు. కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ప్రతి భారతీయుడికి ప్రతి ఆంధ్రుడికి కూడా కట్టుబడి ఉందనేది మనం నిరూపించుకోవాలి. వీరెవరండి అమ్మడానికి, వారెవరండి కొనడానికి? ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా సొత్తు, ప్రజల తాలూకా హక్కు. కేవలం పేపర్ మీద కేంద్ర ప్రభుత్వం తాలూకా హక్కు ఉందని చెప్పి ఢిల్లీలో ఏసీ రూముల్లో కూర్చొని ఈ రోజు ఒక నిర్ణయం తీసుకొని అమ్మేస్తామనంటే తెలుగు ప్రజలు ఎవరూ కూడా సహించం, ఊరుకోమనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది 2021 జగన్ ప్రభుత్వ హయాంలో ఆయన మాట్లాడింది. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి 2022 అక్టోబర్ 18 అని చెప్పుకొచ్చినటువంటి స్టేట్మెంట్. మరి ఇప్పుడు ఏమైంది? దాంట్లో విశాఖ స్టీల్ ప్లాంట్ కనుక ప్రైవేటైజ్ అయితే ఏం కాదు, ఉద్యోగులు ప్రైవేట్ సంస్థల చేతికి వెళ్తారు, వాళ్ళకు ఉండే ఇదివరకటి స్వేచ్ఛ ఉండదు. అట్లాగే అనేక మంది ఉద్యోగాలు పోతాయి, కొత్త వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. కానీ ఈ రాజకీయపరమైనటువంటి మాట ఏంటి? సుదీర్ఘకాలం పాటు అక్కడ తెలుగుదేశం పార్టీని, భారతీయ జనతా పార్టీనే కదా నమ్మింది. ఈ మధ్యన జనసేన కూడా నమ్మారు కదా. ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు? రాష్ట్ర మంత్రి, అదే శాఖకి సంబంధించిన మంత్రి ఉన్నారే, చివరికి 34 రంగాలు ప్రైవేటైజ్ చేశారు. ఇదే ఇదివరకు జగన్ ఉన్నప్పుడు జరిగితే రచ్చ చేసేవాళ్ళు కదా, ఉద్యమాలు చేసేవాళ్ళు కదా. ఏమన్నారు? నువ్వేం పీకుతున్నావు, చేత కాదా మీకు అని కదా. ప్రజలు, అక్కడ ఉన్నటువంటి కార్మికులు రోడ్డు మీద కూర్చుని ఎన్నాళ్ళ నుంచి ఉద్యమాలు చేస్తున్నారు. చివరికి ఏం పరిష్కారం కనుగొన్నారు? ఇంకా జగన్ టైంలో జగను కేంద్రాన్ని ఏమడిగాడు? మీరు ప్రైవేటైజ్ చేసేటట్టయితే ఓ పని చేయండి, నాకు ఇచ్చేసేయండి, మేము రాష్ట్ర ప్రభుత్వం తరపున కొంటామన్నాడు. అప్పుడు వీళ్ళు ఏమి రచ్చ చేశారు, ఏం చెడు కొట్టారు? దాంట్లో 100 ఎకరాలు భూమి ఉంది ఖాళీగా, ఒక్కొక్క ఎకరం 10 కోట్ల రూపాయలు వేసుకుని డబ్బులు విపరీతంగా సంపాదించుకోవడానికి జగన్ ఆడుతున్న నాటకం ఇదంతా. వాళ్ళతో కుమ్మక్కయ్య అని చెప్పాడు. ఇప్పుడు మరి మీరు తీసుకొని ప్రభుత్వం తరపున ఆ స్టీల్ ప్లాంట్ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోండి, అది లాభాల బాటలోకి పంపించగలిగినటువంటి చాణక్యం మీ దగ్గర ఉందని చెప్పారు కదా, అద్భుతమైనటువంటి ప్రగతి మా దగ్గర ఉందని చెప్పారు కదా. రాష్ట్ర ప్రభుత్వానికి ఇండస్ట్రీస్ లేవంటున్నారు కదా. ఇవాళ ప్రపంచంలోనే 2వ అతిపెద్దదైనటువంటి స్టీల్ ఎగుమతిదారు ఇండియా. అయితే చైనా 1000 మిలియన్ టన్నులు అయితే మనం 150 దగ్గరనే ఉన్నాం. ఇక్కడ ఐరన్ ఓర్ లేదు. మరి పక్కనే నక్కపల్లిలో ఐరన్ ఓర్ ఇప్పిస్తున్నాం కదా జిందాల్కి. చంద్రబాబు గారు పదే అడుగుతున్నారు కదా, విశాఖ స్టీల్ ప్లాంట్ రాష్ట్ర ప్రభుత్వం తరపున తీసుకుని దానికి కూడా ఐరన్ ఓర్ ఇవ్వమని అడగండి. దాని మీద లాభాలు వస్తే మనకి రాష్ట్ర ప్రభుత్వానికి మిగులుతుంది కదా. ప్లస్ అక్కడ 1000 ఎకరాలు భూమి కూడా ఉంది కదా. ఆ భూమిని అంతటి కనుక తీసుకొచ్చి ఇంకో 2-3 ప్లాంట్లు కూడా పెడితే అక్కడ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు చాలా అవసరం ఉంది, ప్రపంచం మొత్తానికి అవసరం ఉంది. చైనా అందుకనినే దాన్ని భారీ ఎత్తున సాధిస్తోంది. మనకి ఇక్కడ కావాలని కొట్టుకుంటున్నారు. ఇక్కడ మనమేం సంపద సృష్టిద్దాం అనుకుంటున్నాం. సంపద సృష్టించడానికి మంచి అవకాశం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గర ఖాళీగా ఉన్నటువంటి మిగతా భూములన్నింటిలో కూడా ఇంకో 2-3 స్టీల్ ప్లాంట్లు పెట్టచ్చు. పైగా ఐరన్ ఓర్ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇది తెప్పించుకోవచ్చు. పక్కనే ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఇటు పక్కన మనకు ఉన్నటువంటి ఓబులాపురం అంతా తీసుకుందాం. ఫుల్ ప్లేట్గా రాష్ట్ర ప్రభుత్వం లాభాలు సంపాదిస్తుంది. దాని మీద ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ జిందాలు, ఆ తర్వాత ఇవన్నీ చెప్తున్నాం కదా మనం. ఎందుకని మనం దాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు? ఆలోచించాల్సి ఉంది.